LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కరేడులో భూసేకరణ వెనుక కుట్రలు జరుగుతున్నాయన్నారు మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్. ఇదివరకే ఇండోసోల్కు భూములు తీసుకుని మళ్లీ భూసేకరణ ఎందుకని ప్రశ్నించారు. పచ్చని పంట పొలాలను లాగేసుకుంటామంటే ఒప్పుకోమన్నారు. ప్రభుత్వ కుట్రలను వైఎస్ జగన్ కు వివరించామని మధుసూదన్ యాదవ్ స్పష్టం చేశారు. సంవత్సరానికి 2 పంటలు పండే పొలాలని సడన్ గా వచ్చేసి రైతుల దగ్గరకు వచ్చి ఆ పొలాలను మేము తీసుకుంటున్నాం, అక్విజిషన్ చేస్తున్నాం, నోటీసులు ఇవ్వటం, రైతులందరూ కూడా ఆందోళనలతోని రోడ్డెక్కి ఇది ఎక్కడ అన్యాయం అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. రైతులందరూ మేమందరం కూడా వచ్చేసేసి వారు ఒకటే చెప్పారు, కరేడు గ్రామ పంచాయతీల్లో 1 ఎకరా కూడా అక్విజిషన్కి మేము ఒప్పుకోము. సంవత్సరానికి 2 పంటలు పండే భూమిని వాళ్ళకే ఇవ్వాలి. ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ ఎక్కువ ఉందో అక్కడ అక్విజిషన్ చేసి వాళ్ళకి వచ్చే విధంగా చేయాలి. కానీ ఈ విధంగా చాలా అన్యాయం. ఇది తీవ్రంగా ఖండితం చెప్పడం జరిగింది.